హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ సిక్. ఏపీ రాజకీయాలకు సంబంధించి వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటలు యుద్ధం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 14-15 నెలలు ముగిసినటువంటి నేపథ్యంలో దాదాపు 2 లక్షలకు పైగా అప్పులు చేసింది, 2 లక్షల కోట్ల పైగా అప్పులు చేశారంటూ కూడా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. అమరావతికి సంబంధించి కావచ్చు, లేదంటే మిగతా అంశాలకు సంబంధించి కావచ్చు, ఆ అప్పులన్నింటినీ కూడా తీసివారుతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాల మీద కావచ్చు, సంక్షేమ పథకాల మీద మాత్రం ఎక్కడా కూడా ఖర్చు పెట్టట్లేదని చెప్పేసి వైసీపీ విమర్శలు చేస్తుంది. దాంతోపాటు ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి వైసీపీ ఎన్డీఏ కూటమికి, ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఏం జరుగుతుందనేటువంటి చర్చ జరుగుతుంది. ఇక్కడ వైసీపీని ప్రధాన శత్రువుగా కూటమి నేతలు భావిస్తూ ఉంటే, దేశానికి సంబంధించి దేశ రాజకీయాలు, దేశానికి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు మాత్రము వైసీపీ బీజేపీకి మద్దతుగా నిలుస్తుంది. దీని మీద టీడీపీకి సంబంధించిన నేతలు భిన్న స్వరాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కొంతమంది ఇంకా బీజేపీతోనే వైసీపీ ఉందని చెప్పేసి చెప్తూ ఉంటే, కొంతమంది మాత్రము మరో 15 ఏళ్ళు, మరో 20 ఏళ్ళు ఎన్డీఏతోనే మా భాగస్వామ్యం ఉంటుందంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఏపీ తాజా రాజకీయాల గురించి, అలాగే దేశ రాజకీయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ముందుగా ఈ వ్యవహారం ఏంటి సార్? ఇప్పుడు బీజేపీ ఏమో అక్కడ వాళ్ళతో ఉన్నారని, ఇక్కడేమో రాష్ట్రంలో ఏమో ప్రధాన శత్రువు జగన్మోహన్ రెడ్డి, ఆ 3 పార్టీలకి. ఇక్కడ పోయి అక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నికనంగానే వైసీపీ వాళ్ళకి మద్దతు ఇస్తూ వచ్చింది. ఏంటి ఈ జంజాటం, ఏంటి ముగ్గురు మధ్య? ఇందులో జంజాటం ఏముంది సార్? ఒకడికి గతి లేక ఇంకోటికి నా అవసరంతో నా స్థాయి నువ్వు 11కి కన్ఫైన్ చేసినా నా స్థాయి ఇదని ప్రూవ్ చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి. ఎవరు వచ్చి బతిమాలి? రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి బతిమాలితే ఒప్పుకున్నాడు. అసలు కూటమిలోనూ పొత్తులో ఇల్లుంటే ఆయన వచ్చి ఇల్లు ఎందుకు బతిమాలాడు? అది ఆన్లైన్లో అడుక్కోవాలి. అది దానికి చేతకాక ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి పెద్ద దాంట్లోనే ఆడిపోసుకోవడం 15 నెలలు బట్టి అలవాటు అయిపోయింది కాబట్టి కంటిన్యూ చేసుకుంటున్నారు. అది ఎవరిది ప్రాబ్లం? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు. ఎందుకంటే హాట్ లైన్ అన్న ఒక పదంకి ఇలా కిర్ర 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 అని చూడండి, ఫోన్ వైబ్రేషన్లో పెట్టండి, అలా కథకథకథలు ఆడుతున్నాయి రాజకీయాలు. రేపు పొరపాటున సైకిల్ గుర్తు నీ వల్లనే నాకు, నా వల్లనే నీకన్నా సుదర్శన్ రెడ్డికి ఆ సినిమా కనుక కనబడిందంటే ఎవడెవడు ఎలా కాళ్ళు చేతులు కొట్టుకుంటారో చూద్దరు. కానీ నిన్న ఎవరు కాంగ్రెస్ అల్కా లంబాయ్ ఎవరు ఒక ఆవిడ బీహార్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఆవిడ కూడా బీహార్లో మమ్మల్ని గెలిపించి చూడండి, చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు కూటమి నుంచి బయటకు వచ్చేస్తారని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది. గ్యారంటీగా ఈ విపత్కర పరిస్థితులకే కీడించి మేలించి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ ఎంత సురక్షితం మనందరికన్నా ఎక్కువ దేశంలో నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా. వాళ్ళకి ఆ రోజుల్లో ఎవరు వాజ్పేయి గారి టైంలో గోదావరి వీళ్ళకి చూపించారు. మలయాళం సినిమా జీవితంలో వాళ్ళిద్దరూ మర్చిపోయారంటే మనకన్నా సన్నాసి బ్యాచ్ ఎవరు లేనట్టే లెక్క. చంద్రబాబు నాయుడు గారు పవర్లో ఉంటే పవర్ యొక్క దర్పం ఎలా చూపిస్తాడో వాళ్ళిద్దరికీ చేసినట్టుగా ప్రపంచంలో అడిగి తెలియదు. వాళ్ళిద్దరే అమిత్ షా, నరేంద్ర మోడీ. పోయి ఇక్కడ అందులో వీళ్ళు కునుకునక్క మీద తాటిపడి పడి ప్రభుత్వం పెట్టుకుని పొరపాటున బీహార్ ఎలక్షన్ బీజేపీ ఓడిపోతే నరేంద్ర మోడీ 20 రోజులు తిరిగితే గ్యారంటీ పోతుంది. రాసుకోండి కావాలంటే. ఎలక్షన్ కమిషన్ 65 లక్షల ఓట్లు మడతెట్టేసిన ప్రజెంట్ సినారియోలో ఈ దోష నివారణకైతే ఖచ్చితంగా బీహార్లో బీజేపీ నితీష్ కుమార్ అధికారం వదులుకోవాలి, లేదా దోష నివారణ చర్యలు వేరేగా ఉంటాయి. ఈసారి బీజేపీ కనుక అక్కడ నితీష్ కుమార్ గెలిచారంటే ఈసారి ఎలక్షన్ కమిషన్ని రాజకీయ పార్టీలు ఏవి క్షమించవు. అంచేత ఒరిజినల్ ఎలక్షన్ కనుక జరిగింది అనుకోండి, ఒరిజినల్ ఎలక్షన్ జరిగితే నితీష్ కుమార్ ఓడిపోవడం తథ్యం. నితీష్ కుమార్కి పదవి లేకపోతే నిద్ర బాట పడపోయింది. దానికన్నా రాక్షసత్వం బీజేపీ మీద చూపించినట్టు వాడు చూపించడు. ఎందుకు? ఇమ్మీడియట్ ఆప్షను టక్కని ఇలాగా గోడ మీద పిల్లిగించాడు చూడండి. ఈ గోడ నుంచి ఆ గోడ మీద ఖచ్చితంగా కాంగ్రెస్ సన్నిధానానికి పోతాడు. కేంద్రంలో ఖచ్చితమైన ప్రమాణమైన పదవి పట్టుకుని కూర్చుంటాడు. లేదంటే బీహార్లో ఎలా మడతెట్టేస్తారో బాగా తెలుసు. ఇదే ఉపద్రవం కాంగ్రెస్ నుంచి బయటకు పారిపోయి బయటకు వచ్చి ఉన్న నితీష్ కుమార్కి ఆ భయం ఉంటే మరి ఇక్కడ చంద్రబాబు నాయుడుకి భయం లేకుండా ఉంటారా? ఉండకపోవచ్చు. పోని అది కూడా చెప్దాం. ఎందుకంటే 134 స్థానాలు లేకపోతే 164 స్థానాలు జనసేనలో బీజేపీ ఉన్నారు అనుకుందాం. కానీ సెంట్రల్లో కాంగ్రెస్ కూర్చున్నప్పుడు వాళ్ళ దుర్బిణి ఎలా ఉంటుంది? ఇంతకన్నా మెయిన్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్యారల్గా ఎలా కనబడుతుంది? 2 పక్కల విన్ విన్ సిచ్యువేషన్, 2 చేతులు తప్పట్లు కాకుండా ఇలాగా నమస్కార ధోరణిలో ఉన్నాయి. ఇక్కడ బనకచర్ల మీద అంత గట్టిగా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి మాట్లాడిన తుసుక్కుమని మా రామారెడ్డి గారు మాట్లాడిన దానికే ఎక్కువ వైబ్రేషన్స్ ఇచ్చి మాట్లాడుతున్న తపేలా ఛానల్ చూసిన తర్వాత కూడా నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఏ ప్రతిఘటనలు లేవంటేనే జాగ్రత్తగా గమనించండి. సో ఇలాంటివన్నీ గమనిస్తున్నప్పుడు ఏమవుతుంది? ఉపద్రవం ఎక్కడి నుంచి ఏడకుంది, ఎవరి నుంచి ఎవరికి అడ్వాంటేజ్ ఉంది, ఇలాంటివన్నీ చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం మొన్న కూర్చున్న ఇరిగేషన్ మంత్రి గారితో కూర్చున్న దాంట్లోనే బనకచర్ల డిస్కషన్ లేదని తర్వాత వీళ్ళు ఎందుకు డిస్కషన్కి తెరలేపుతున్నారు?
వాళ్ళు చెప్పేసారు క్లియర్గా బనకచర్ల అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఇక్కడ నుంచి ఎందుకు సౌండ్స్ వస్తున్నాయి? ఒక రాష్ట్రం అయితే పంచేంద్రియాలు మూసుకుని ఉంది కదా తెలంగాణ, వీళ్ళకి ఎందుకు వస్తున్నాయి అంత వైబ్రేషన్స్? ఎటకారం అన్నమాట, తగిలింది తమాష చూడడానికి. సో ఇలాంటివన్నీ మనం కాదు, అక్కడి నుంచి చూసి కోణం వేరేగా ఉంటుంది. అందుకే నేను 134 బిల్లేనా 130 బిల్ అది. నేను అదే అడుగుతాను, నెక్స్ట్ అదే క్వశ్చన్. అసలు ఇప్పుడు ఆ బిల్లుని సడన్గా తీసుకొస్తారని చెప్పి ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆ బిల్లుని తీసుకొస్తే ఇక్కడ ఉన్న వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి 2-3 సీఎంలు లేచిపోతారు, చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేలు లేచిపోతారు. ఇప్పుడు అసలు ఆ పరిస్థితి, ఆ బిల్లుని ఇంత ఇమీడియట్గా తీసుకురావాల్సిన పరిస్థితి అవసరం ఎందుకు వస్తుంది? ముందు నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు పకోడీలు 2 టిష్కే ఏమైనా గాలిలో పెట్టలు ఎగిరిపోకుండా కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఆ బిల్లుని తీసుకొచ్చి పెడితే జాగ్రత్తగా ముందు ఎక్కడి నుంచి అలర్ట్. మీకు రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయి నితీష్ కుమార్ బయటికి వెళ్ళి అంతటికి మనకల్లా సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్రహ్మాండంగా ఉంటారు కదా. గతంలో ఏబీ వెంకటేశ్వర గారు మొన్నటిదాకా వీరాంజనేయ లేటర్లు ఉండరు కదా. అక్కడ ఎక్కడెక్కడ కరెంట్ పాస్లు ఎక్కడి నుంచి వైర్లు తగులుతున్నాయో, ఏది అర్థం అయిపోయిందో మొత్తం బడేలు అనేది ఏంటో చెప్పేస్తారు వాళ్ళు ట్రాన్స్ఫార్మర్కి. సో ఆబ్వియస్లీ అక్కడి నుంచి వాళ్ళు ప్రికాషనరీ ఫ్రంట్ ఉంటారు. సో ఇది ఉన్నప్పుడు ఏమవుతుంది, ముందే అలర్ట్ అయ్యారు అనుకోండి, యాజ్ పర్ దిస్ చట్టం మీరు మాకు చుట్టాలు కాదన్నారు అనుకోండి. ఎప్పుడైనా రాజకీయంగా ఎవరెవరుగా ఉన్నట్టు మీరు మాకు ఎప్పుడు మిత్రుడే శత్రువే అన్నట్టు. సపోర్ట్ సిస్టమ్ వీక్ అవుతుంది, సపోర్ట్ సిస్టమ్ ఎన్హాన్స్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే కూలిపోతుంది అన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తారా చేయరా? ఖచ్చితంగా. అందులో అధికారం వచ్చి ఒక్కసారి కాంగ్రెస్ మళ్ళీ కూర్చుందంటే వీళ్ళకి సినిమా మామూలుగా ఉండదు. ఆ పరిస్థితులు ఉంటాయి సార్. కాంగ్రెస్ ఇప్పుడు మీకు పార్లమెంట్లో నువ్వు నేను అన్నట్టున్నాయా, లేకపోతే ఎవడ మట్టుగా ఉన్నారు? అది ఉంది కదా, ఇప్పుడు సింగిల్ గా అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు కదా పార్లమెంట్ లో. ఆ ఇద్దరి మధ్య ఆ వేరియేషన్ కనిపిస్తుంది కదా. వీళ్ళు కూడా ఇండియా కూటమి కూడా స్ట్రాంగ్ గానే ఉంది కదా, ఉంది. వాళ్ళకి కూడా ఎంపీలు వీళ్ళు కూడా ప్రాణాలకు దిగించి నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే దిక్కుదేమని లేదు వాళ్ళకి, అవునంటారు కదంటారు. ఖచ్చితంగా ఇదే పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్ అటుపక్క మారితే గతంలో కూడా ఆ సందర్భాలు వచ్చినప్పుడు కొంతమంది చేతులు ఎత్తేసిన ఉదంతాలు లేవా? 303 వచ్చినప్పుడే చాలాసార్లు పడిపోయిన ప్రభుత్వం అకాలీదళ పార్టీలు లాంటివి పంజాబ్లో ఎన్నిసార్లు సినిమా చూపించింది బీజేపీకి. సో అలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా కేజ్రీవాల్ అనే వాళ్ళ మనిషిని ఒక భుజం వాడుతూ దాని నుంచి గన్ ఫైర్ చేద్దాం అన్నప్పుడు ఆ బుల్లెట్లు బ్రహ్మానందం గుళ్ళు కాల్చినట్టు కాలిస్తే ఏమవుతుంది, అందరికీ తగులుతాయి కదా. అంటే ఎవడ ఎలక్ట్రల్ అవుతాడు ఆవిడ ఫెడరల్ సిస్టంలో. ఓకే. సో అలట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్ ఇంకా లాయల్ పార్ట్నర్ అని బీజేపీ నమ్ముతుంది. ఖచ్చితంగా నమ్ముతుంది. 14 నుంచి ఇప్పటి వరకు కూడా స్టిల్ అతను మీకు ఒకటే చెప్తున్నాను సార్, ఈజ్ మెయింటైనింగ్ హ్యాండ్ డిస్టెన్స్ విత్ బోత్ ద కూటమీస్. ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి తను గవర్నమెంట్ని ఎలాగైనా రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షణ. ఉదాహరణకి గతంలో బీజేపీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇచ్చాడు అనుకుందాం. 5 సంవత్సరాలు మనం ఏమైనా టచ్ చేయగలిగారా? ఏది స్టీల్ ప్లాంట్ విషయం కానీ వీళ్ళు సపోర్ట్లో ఉండి కూడా ఏడు సాధిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఎత్తిపోతుంది కదా కళ్ళ ముందు. అదే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మీద ఇంత పెద్ద ఎత్తున పోరాడి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తున్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్పాడు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలనుకుంటే దాన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకొని మేమే మెయింటైన్ చేస్తామని చెప్పేసి చెప్పింది. అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. కానీ ఎందుకు అసెంబ్లీ ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూర్చోపెట్టి ప్రజా సమక్షంలో అడిగి చెప్పాడు వైజాగ్లో, ఇది దీని దగ్గరికి వస్తే మేము ఊరుకోమని. నిన్నగాక మన కుమారస్వామి గారి స్టేట్మెంట్ వినలేదా? ఈ స్టీల్ ప్లాంట్ని 5 సంవత్సరాలు నిలువరించింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు ఆయన. వెనకాల ప్లే చేయండి. అవును, ఆయన మాట్లాడాడు, చెప్పాడు. సో ఇవి ఖచ్చితంగా ప్రజలకు తెలియాల్సిన విషయాలు. అతను రాష్ట్ర ప్రయోజనాల కామకుడుగా ఏం చేశాడు అన్న దగ్గర దెర్ ఇస్ అ నెసెసిటీ. ఖచ్చితంగా తగ్గాడు బీజేపీ పట్ల. ఇది ప్రభుత్వం స్థాపించకపోయినా, ప్రభుత్వంలో అతను లేకపోయినా ఇంకా ఆభాసపాలు చేయడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు వీళ్ళు ఉండి ఏం చేశారన్న ప్రశ్నకు సమాధానం చెప్పండి ఫస్ట్. వీళ్ళు అసలు ఏం మాట్లాడలేదు. ఆల్రెడీ 32 శాఖల్ని ప్రైవేటీకరణ చేయడానికి టెండర్లు కూడా పిలిచేశారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? పవన్ కళ్యాణ్ రెడ్డి ఎన్నెన్ని అబద్ధాలు ఆడి ప్రభుత్వంలో గెలిచాడు ఊత పట్టుకుని. ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు ఆయన? మరి ఇదే స్టీల్ ప్లాంట్ విషయంలోనూ ముస్లిం కమ్యూనిటీ విషయంలో ఎన్నెన్ని బీగాలు పోయాడు ఆయన. బీజేపీ ఏమైనా ముస్లింలకు చేస్తే నేను ఎలా నిలబడుతానో మీకు తెలియదు అని ఒక్క బోర్డు బిల్లు పెడితే ఏం వేసిన మన వాళ్ళు వేసేయండి రా ముందు ఒకటి వేసేయండి. ఏంది ఇదే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇచ్చారు కదా నేనే ఏదే 34 సంవత్సరాలు టెండర్లు పిలిచారు. ఏం చేస్తుండే? బిడ్లు వేస్తున్నాడు కూర్చుని. ఆయన అసలు మాట్లాడు కనీసం రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. ఏడు తెలిసి అని మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా తెలిసి చేస్తే తెలియదేదో తెలిసిందేదో చెప్పచ్చు. ఏంటి తెలియదు. జై చంద్రబాబు నాయుడు గారు గెలిచేశారు. కానీ ఇప్పుడు మన ఆంధ్రుల హక్కు అని చెప్పేసి మనం గర్వంగా కాలరెత్తుకొని చెబుతాము. అంతమంది ప్రాణత్యాగం చేస్తే వచ్చింది. ఈ రోజు పాపం దాదాపు 50,000 మంది పైగా ఉద్యోగులు అందరూ ఇప్పుడు రేపు రోడ్డు క్లోజ్ చేస్తే రోడ్ల మీదకి రావాల్సిందే కదా. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మంది ఉన్నారు రోడ్డు మీద. ఏం మాడుతున్నారు వీళ్ళకి? అదే చెప్తాను, తెలిసి తెలియని వాడుతూ ఒకడు, అస్సలు ఏమీ తెలియనివాడు ఒకడు, అన్నీ తెలిసినట్టు మన భ్రమించేవాడు ఒకడు. ఇది ప్రభుత్వ పాలన.
ఇక్కడ ముగ్గురు అట్లా అన్నారు. వైసీపీ కూడా ఏం మాట్లాడదు. అట్లీస్ట్ ఒక అపోజిషన్ వెళ్ళి స్టాండ్ తీసుకోవాలి కదా. ఏమని స్టాండ్ తీసుకోవాలండి? అపోజిషన్ పార్టీకి వెళ్ళి వాళ్ళకు ఎక్కడ ఇప్పుడు మీకు అపోజిషన్ బెంచ్ స్ట్రాంగ్ గా ఉండి లేదా అపోజిషన్ పార్టీ పార్లమెంట్ లో ఇదే సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకి వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎక్కడ ఈ తెలుగుదేశం నుంచి ఎందుకు ఆ ప్రశ్న లేదు? ఏ కదా సుబ్బారెడ్డి అడిగిన దానికి శ్రీనివాస్ వర్మ ఏం చెప్పాడు? ఆయన ఏం చెప్పిండు? కేంద్ర మంత్రి ప్రైవేటీకరణ తథ్యం ఆగదని. గతంలో 5 సంవత్సరాల పాటు అలాంటి సౌండ్లు ఎందుకు రాలే? అంటే వాట్ సార్ట్ ఆఫ్ నెగోషియేషన్ ఫ్రమ్ ద రెస్పెక్ట్ టు స్టేట్ అన్నది ఇంపార్టెంట్ కదా. అది జరగలేదని ఒప్పుకున్నట్టే కదా. మరి దేనికి మీరందరూ ఉత్సవ విగ్రహాలే? ఎంపీలందరూ కనీసం ధర్నా చేయొచ్చు, ప్లకార్డ్స్ పెట్టుకోవచ్చు పార్లమెంట్ ముందు. ఏమి ఫోటోలో పోజులు ఇవ్వడానికైనా మనకు వస్తాయి కదా. ఏదో ప్రయత్నిస్తారు. వీళ్ళు ముందే కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకునే సంతకం పెట్టారు. ఇప్పుడు లోన్ తీసుకున్నాం, కండిషన్లు అని సంతకం పెట్టి చేస్తారు కదా. కూటమిలో మాతో వస్తే మేము ఏం చేసినా కోతేటాడవలసిందే. మీరు యువర్ జస్ట్ పపెట్స్, జస్ట్ హ్యావ్ ఫన్. అధికారం దర్పాన్ని అనుభవించండి. దానికి తగ్గట్టు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఎవరి మీద కంట్రోల్ ఉంది? మంత్రుల మీద కానీ ఎమ్మెల్యేల మీద ఏమైనా కంట్రోల్ ఉందా? ఎవడు ఇష్టారాజ్యం వాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా ఎమ్మెల్యేలు వినరు. ప్యారల్ డైరెక్షన్ పక్క నుంచి లోకేష్ గారి నుంచి డైరెక్షన్లో వస్తుంటారు. 2 డైరెక్షన్లో కూడా వింటారు సార్, ఏదో ఒకటే వింటారు. అంటే లోకేష్ గారు చేయమన్నారు, చంద్రబాబు నాయుడు గారు వద్దంటున్నారా? అంటే నువ్వు కొట్టినట్టు నేను తిట్టినట్టు, నేను ఆడవాళ్ళలో ఏడిచినట్టు. మళ్ళీ అధికారంలోకి రావాలి కదా సార్ లోకేష్. తర్వాత విషయం సార్, 4 ఏళ్ళ తర్వాత రాజువాడో మంత్రివాడో తర్వాత ఆలోచిద్దాం. ప్రజెంట్ ఇవాళ పని ముఖ్యం. అన్నిట్లోనూ కమిషన్లే. కమిషన్ లేని వ్యవస్థ మీరు కాదు. వాళ్ళకి వచ్చేంత ప్రీతిపాత్రలే మీరు ఇన్నిట్లో గెలిచేస్తారని చెప్పిన కేకే గారు, అలాగే రేజ్ సర్వే వాళ్ళు కూడా క్లియర్గా చెప్పారు. గడపారెడ్డి దోచేస్తారు అందరూ అని. లేదు అంటే ఇంకో విషయం ఏంటంటే డైరెక్ట్ మీడియా కొన్ని ఛానల్స్ వాళ్ళని ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళే కూర్చొని చెప్తున్నారు కదా. లేదు, 2 ముసలి కూర్చోపెట్టారు. ఎవరైనా బాంబులు వేసి చంపేస్తామన్నాడు ఒకడును, ఇంకోడేమో మీకు అసలు ఔదార్యం చెప్తాను. పేరు చెప్పడట, మంత్రి రాసలేళ్ళట. ఏమి దేనికి భయం, దేనికి లొసుగులు? ఏ పేరు చెప్పి పలానా తకరగాడు పలానా బొకడగాడు అని చెప్తే ఎవడు కాదంటాడు, అది చెప్పరట. కానీ బయట నుంచి మాత్రం ఇదే జీవీ రెడ్డి మీద అలో లక్ష్మణ ఏడుపు. నేను ఒక రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నప్పుడు ఇంకొక రెడ్డిని ఎలా తెస్తారు? ఇది వాళ్ళ ఔదార్యాలు, ఇది వాళ్ళ స్థానికతల జస్టిఫికేషన్లు. అందరూ జీవీ రెడ్డిలాగా అమాయకులు ఉంటారు అనుకుంటున్నారు. ఎవడిస్తారు ఈ వ్యాలిడిటీ? ఆడ సభలకు తీసుకెళ్ళబోతే ఏడ్చుకునేవాడు ఒకడును, ఇంకోడేమో ప్రాధాన్యత తగ్గిపోతున్నాడు. ఉనికిని చాటుకోవడానికి చేసే ప్రయత్నాలు తెలుగుదేశం మీద దొనపొర మీద జడివాన్తో సమానం. అది వీళ్ళే అభియోగాలు మోపారు. అదంతా కలరింగ్ ఇవ్వడం, అంతకన్నా ఇంకేం లేదు. ఎందుకంటే ఈయన టీటీడీ చైర్మన్గా కూర్చుని రాజకీయాలు మాట్లాడు కదా. నేను దార్కానే ఎవరో నాతో పెట్టుకుంటారని మాట్లాడిన దానికి టీటీడీ చైర్మన్ హోదాలో కొండ మీద కూర్చొని రాజకీయాలు మాడొచ్చా? దార్కానీ వ్యవస్థలు ఏమైనా ఉన్నాయా? బీహెచ్ఎల్లో పనిచేసిన దగ్గర నుంచి ఎవరికి గురించి ఎవరికి తెలియవా? అయితే మీడియా సంస్థ అధినేత అయినంత మాత్రాన్ని బెదిరించేస్తే బెదిరిపోతాం అనుకుంటున్నారా? లేకపోతే మీ వాడు పెట్రోల్ బంక్ కూడా చెప్పినట్టు జూబ్లీహిల్స్ ఏమో ఆంధ్రప్రదేశ్లో ఉందనుకుంటున్నావా? డైవర్షన్ కాదు, ఇవన్నిట్లోంచి డైవర్షన్ చేయడానికి 2 నిలయ విద్వాంసులు వాద్యం ఇవాళ గణప స్తోత్రం బదులు ఇవాళ హనుమాన్ చాలీసాలో ఒక డిఫరెంట్, లేకపోతే హరహర మహాదేవ్ స్తోత్రం ఒకటి ఉంటొచ్చండి. శివుడిని ఆరాధించిన దగ్గర ఒక అగ్రెసివ్ నోట్లో ఒకటి ఉంటుంది. అలా అగ్రెసివ్ నోట్ ఇవ్వండి మీ ఇద్దరు, ఎవడికి ఉపయోగం నా దగ్గర. వీళ్ళు చెప్పేస్తట చంద్రబాబు గారు లోకేష్ గారు మారిపోతారు, జరిగిపోతాయి అన్నీను. వీళ్ళు ఎవరి మీద పడితే వాళ్ళ మీద అబండాలు వేసేస్తే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. మామూలు మీదే చర్యలు. జూనియర్ ఎన్టీ గారు అమ్మగారి మీద మాడిన వాళ్ళకి దిక్కు దివానా లేదు. కోన రవికుమార్ గారు చేసిన పనికి అక్కడ ఆవిడ ఆత్మహత్య సదృశ్యం కనబడుతున్నా దిక్కు దివానా లేదు. ఎన్ని చెప్పాలా? కేజీలతో తూచి వేయొచ్చు. చాలా మంది ఉన్నారు, ప్రతి ఎమ్మెల్యే మీద ఏదో 14 మంది తెలియరు వాళ్ళకి. ఈ ఏడాదిలోనే 14 మంది ఇప్పటి వరకు. ఇంకా రాని బయటికి ఇంకా చాలా ఉన్నాయని చెప్పి 30 ఉన్నాయి. సరే అయితే ఇంకోటి సార్, ఇప్పుడు ఈ 14 నెలలు అయిపోయింది కదా, ఆంధ్రప్రదేశ్ 2,30,000 కోట్లు ఏమో చెప్తున్నారు, అంటే వైసీపీ చెప్తున్నారు ఆరోపణ. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు కూడా జిఎస్టీలు కావచ్చు, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, తగ్గుతుందే కానీ పెరగట్లేదని చెప్పేసి ఇంకో చర్చ. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఆస్తులకు సంబంధించిన వ్యవహారం, మళ్ళీ రిచెస్ట్ సీఎంగా ఆయనే ఉన్నారని చెప్పేసి ఇంకో చర్చ. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్యారల్గా ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి? ఇప్పుడు మీ ఇంట్లో మీకు జీతం వస్తుంది సార్, ఇంట్లో లోపలికి ఏవి పెట్టకుండా ఆ సెకండ్ గడికి ఒక మెతుకు పెట్టినట్టు పెడితే మీరు ఆస్తిపరులు అవుతారా, లేకపోతే ఇంట్లో వాళ్ళందరూ సోడాల్లోనూ వాళ్ళలో ఉన్న బక్క చిక్కిపోయిన ప్రాణులు అవుతారు?
జస్ట్ ఆలోచించండి లాజిక్. అలా ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం ఓ పక్క అభివృద్ధి రెండు చేసుకుని ముందుకెళ్తే రాష్ట్ర ఎక్స్చెకర్కి వచ్చే రూపాయికి జవాబుదారీతనం ఉంటుంది. ఇప్పుడు ఎందుకు సార్ రేపు మార్చి బడ్జెట్ ఉంటుంది, కాగ్ రిపోర్ట్ ఇస్తుంది క్వార్టర్ ఎండ్కి 1,97,000 కోట్లు ఇప్పుడు అప్పు తీసుకొచ్చారు. దీన్ని ఏం చేశారు రేపు చెప్పాలి కదా. ఖచ్చితంగా ఏం పెట్టారు, ఇది ఏ శాఖ ఎంత గవర్నర్ రేటు అబద్ధాలు చెప్తున్నా ఏం పర్లేదు కనీసం బాధ్యత కూడా వహించనని చెప్పేసి వెళ్ళిపోవడానికి బడ్జెట్ ఇలా రావాలి బయటికి. ఇన్నాళ్ళు ఓపి పట్టడం మార్చి దాకా ఓపి పట్టలేము. కాగ్ రిపోర్ట్ దానికన్నా ముందు బెండు తీసిస్తుంది. 191,000 కోట్లకి ఎక్స్చెకర్కి వచ్చింది త్రూ 1, 2, 3 స్టాంజర్స్లో ఎక్కడెక్కడి నుంచి. ఆర్బీఐ బాండ్స్ వేలం తెలుసు కదా, ఎవరి రెండో మంగళవారం ఆ డబ్బులు ఏమవుతున్నాయి అందరికీ తెలుసు కదా. నాకు తెలియదు, వాళ్ళకి తెలీదా, ఏమవుతున్నాయో తెలీదా అని వాళ్ళు అడుగుతారు, మొన్న కాదు. దానికి సమాధానం చెప్పాలి కదా. మనం సంక్షేమాలు తీసుకుందాం, ఉదాహరణకి పెన్షన్లు ఎంతమందికి కొర్రు పెట్టారో తెలుసు. నిన్నగాక మొన్న తల్లి వందనం ఈక్వల్ అంటూ ఇచ్చారు అమ్మఒడి అని చెప్పారు. ఎంతమంది పిల్లలు ఉంటే మా రామారాయుడు గారితో అబద్ధాలు ఆడించి అవుట్కమ్ బడ్జెట్ పెట్టింది 8,000 కోట్లు, 13,500 కోట్లు దాని రిక్వైర్మెంట్, 5,500 కోట్లు ఖచ్చితంగా ప్రశ్నించబడతాయి కదా. అలా మీరు ఏ ప్రాతిపదిక మీద ఏది తీసుకున్నా సరే రైతుకి ఇవ్వాలి 20,000. ఫస్ట్ ఇయర్ ఎగ్గొట్టారు, అన్ని అయితే ఫస్ట్ ఇయర్ ఎగ్గొట్టారు, 2వ ఇయర్ నుంచి మొదలెట్టారు. ఈ ఫస్ట్ ఇయర్ ఎగ్గొట్టిన దానికి వచ్చిన 191,000కి సమాధానం చెప్పాలి కదా. గతంలో జగన్మోహన్ అయితే నేను సంక్షేమం చేశానని ఎక్స్చెకర్ నుంచి డైరెక్ట్గా డీబీటీకి ప్రకారం రూపాయలతో లెక్క చెప్పేవాడు. ఇప్పుడు వీళ్ళు ఏంటి ఇక్కడ ఏం చెప్తారు వీళ్ళు? పోనీ ఏదైనా అమరావతిలో తిరగబెట్టేసాం, ఇక్కడ ప్రపంచం వినూత్నమైంది, 3/4 కంప్లీట్ అయింది, రేపే ఇనాగరేషన్ అని చెప్పడానికి ఏమైనా కనబడుతున్నాయి? 39 కోట్లు ఇచ్చి నీళ్ళు జోడించడం కంపలు కొట్టడం తప్ప ఇంకేమైనా కనబడింది మీకు? ఏంటి మీరు అదే ఊరు కదా మాట్లాడద్దు. మీరు దాని మీద మాట్లాడితే కేసులు పెడతారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అమరావతి మీద ఎవరు నెగిటివ్ ప్రాపగండా చేసినా కేసులు పెడతారు. ఖర్చు చెప్తున్నాను సార్ దాని మీద. మీరు ఇంతకన్నా అమరావతిలో ఒక అడుగు ముందుకేయడానికి ఇప్పటికీ టెండర్లు పిలిచారు, 34,000 కోట్లకి టెండర్లు పిలిచారు, నారాయణ గారు చెప్తున్నారు. ఇదే సింగపూర్ వెళ్ళారు, మళ్ళీ ఆ కన్సల్టేషన్ లేదని వాళ్ళే చెప్పారు. ఇందులో మీ విధానం ఏంటో చెప్పాలి కదా. కేవలం మా ఇద్దరు స్నేహబంధం ఏముంది, అమరావతికి సంబంధించి నాకు అది అనవసరం సార్. అమరావతికి వాళ్ళు కట్టట్లేదని డైరెక్ట్గా చెప్పినప్పుడు, ఇందులో సింగపూర్తో మీకు ఏం లేదు విషయం అన్నప్పుడు అమరావతికి మీరు ఏం చెప్తారో చెప్పాలి కదా. ఒక పక్క టెండర్లు పిలుస్తున్నారు, ఒక పక్కన సిఆర్డీఓ మాటలు చెప్తుంది. అంటే వాళ్ళు ఒకలా చెప్తున్నారు, ఇక్కడ జరుగుతుంది. రెండు డిఫరెంట్ మోడల్స్. ఈ మధ్యలో దీని మీద సీరియస్ డిబేట్ స్టార్ట్ అవుతున్నాం కానీ 45,000 ఎకరాలు చెప్తున్నారు అని మీరే చెప్తుంటే మేమేం చేయాలా? 45,000 ఎకరాల మీద నిమ్మగడ్డ రమేష్ గారు ఆయన ఖచ్చితంగా మీరు ఇచ్చే తీరాలి, చంద్రబాబు నాయుడు గారు ఒక లూప్ లైన్ తీసుకున్నారంటే దాన్ని బట్టి ముందుకెళ్లారని చెప్పేసి ఆయన ఏదో కామెంట్ చేశారు కదా రీసెంట్. ఎవరయ్యా నువ్వు తీసేసింది తహసీల్దార్? నీకేం డిస్కషన్స్ ఉన్నాయి? నీకేమైనా 45,000 ఎకరాల్లో నీకు ఏమైనా 100 ఎకరాలు ఏమైనా పెద్ద ఆస్తిపాస్తులు ఉంటే త్యాగం చేయి. అలా 34,000 ఎకరాలు రైతులు త్యాగం చేసినట్టు అది మొదలెట్టి మాట్లాడు. రిటైర్ అయిన తర్వాత తిన్నంగా ఉండకుండా ఏ పడితే ప్రవచనాలు చెప్పుకుని తిరిగే బ్యాచ్లు ఎక్కువైపోయి సగం దరిద్రం. ఉన్నప్పుడు ఏంటి చేశారు చెప్పమంటే చచ్చిన చెప్పరు వీళ్ళు. సరే, ఇంకోటి సరే, తమిళనాడుకు సంబంధించి విజయ్ మొన్న ఒక సభ పెట్టి కొన్ని కామెంట్స్ చేశాడు. సనాతన ధర్మం అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో పక్క రాష్ట్రాల నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ సనాతన ధర్మం గురించి మన తమిళనాడుకి నేర్పిస్తున్నారు, మేము బీజేపీలో పొత్తులో ఉండమని చెప్పేసి క్లియర్గా చెప్పేశాడు. అంటే ఇక్కడ కంపేర్ చేస్తుంటారు బేసికల్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి పవన్ కళ్యాణ్, తమిళనాడుకి సంబంధించి విజయ్ని కంపేర్ చేస్తున్నారు కదా. అలాంటిది పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మాట్లాడేటువంటి మాటలకు కొన్ని కౌంటర్లు ఇచ్చినట్టు అనుకోవచ్చా? సార్ నాకు మీ మీద గౌరవం సార్, మీరు జర్నలిస్ట్ అని. మీరు కూడా ఒక చుచుంబరి ఛానల్లోనో లేదా తపేలా ఛానల్లో చెప్పినట్టు పవన్ కళ్యాణ్కిను విజయ్కి ఏ ప్రాతిపదిక మీరు కంపారిజన్ ఇస్తున్నారు? అట్లీస్ట్ ఆయన అన్ని నియోజకవర్గాలు నిలబడుతున్నాడు స్వతంత్ర ప్రతిపత్తితో. ఈజ్ నాట్ ఎ పారాసైట్ లైక్ పవన్ కళ్యాణ్. దాంతో ఫస్ట్ కంపారిజనే తప్పు. సనాతన ధర్మం అని నీ ధర్మం కాదు, నువ్వు వెళ్ళి వేరే రాష్ట్ర ధర్మాన్ని పరిరక్షించడానికి పరిగెడితే ఫస్ట్ ధర్మానికి అగాధాలు పెద్ద పెద్ద దాంట్లో డొల్లతనాల్లో ప్రవేశపెట్టింది మీరే. అంటే అలాంటి వాళ్ళు తమిళనాడులో వాళ్ళ టెరిటరీలోకి వచ్చి వాళ్ళ విషయాల్లో ఎవరైనా జోక్యం చేసుకుంటే వాళ్ళు ఎవరిని స్పేర్ చేయరు. నేను పవన్ కళ్యాణ్ ఏమైనా అత్యధిక శక్తి వాళ్ళకి మరి కానప్పుడు ఆయన కూడా ఫ్రంట్ అండ్ పెట్టి రాజకీయం చేస్తుంది కదా బీజేపీ చేస్తే అలాంటి వాళ్ళిద్దరికి ఆయన గట్టిగా కౌంటర్ ఇచ్చాడు అనుకో. రాయబార రాజకీయాలు చేసేది బీజేపీ, వాళ్ళకి సమాధానం ఆయన చెప్పుకుంటాడు. మధ్యలో తగుదనమా దూరిన వాళ్ళకి సమాధానం ఇంకా గట్టిగా చెప్తాడు. హిందీ భాష మీద మాట్లాడాడు. వీటన్నిటి అదే అనవసరమైన విషయాలు, ఇంగిత జ్ఞానం, ఏ పరజ్ఞానాలు అన్నీ కోల్పోయి మాట్లాడితే వాళ్ళైతే ఊరుకోరు. మనం కాదు ఎరుమాలో ఒకళ్ళు భరించడానికి. తమిళనాడుతో పెట్టుకుంటే సినిమా వేరేగా ఉంటుంది. నేను తమిళనాడుతో పెట్టుకుంటే మలయాళం సినిమా చూపించారని డబ్బింగ్లు చెప్పుకోవడం కాదు, మలయాళం డైలాగులు అర్థం కాని రీతిలో చెప్తారు వాళ్ళు. అక్కడ ఉండే డిఎంకే ఆర్ ఏడీఎంకే ఇప్పుడు కొత్తగా ఏదైనా అవనండి సార్, వాళ్ళే గెలిపించుకుంటారు. వాళ్ళ రక్షణ వాళ్ళు చూసుకుంటారు. ఈ సినిమా పరంగా సినిమా యాక్టర్లకి ఎంతంత ఉన్నచ్చాలోనే విజయకాంత్ని చూసినాం, ఆయన ఎవరంటే కెప్టెన్ ప్రభాకర్, శరత్ కుమార్ అని చూసినాం, నెక్స్ట్ రజనీకాంత్ గారు భయం పడిపోయి ఇంట్లో కూర్చోవడం చూసాం, అలాగే కమల్ హాసన్ ఓవర్ యాక్షన్ అంతకన్నా చూసాం.
సో వేరే వేరే వల్ల అంటే ఏమీ కాదని విషయం ప్రజలకు బాగా తెలుసు అక్కడ వాళ్ళతోనూ అంత పొలిటికల్ వ్యాక్యూమ్ లేదు. ముఖ్యంగా డిఎంకే ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చెప్తుంది కూడా ఏడీఎంకే విధానాల్లో ప్రజలకు పరిరక్షణ విషయంలో వాళ్ళు ఇంచు డీవేట్ కాకుండా అమ్మ పథకాలని కంటిన్యూ చేసి చూపించారు. సో సంక్షేమం అంటే అలాంటిది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఉంటే కంపారిజన్ చేయండి. అర్రే ఆయన ఇచ్చిన దానికి విభిన్నంగా ఇంకా 6 కలిపి ఇచ్చేస్తామని చెప్పి మొదటి దగ్గర కొట్టేశారు. రెండో దానికి సంవత్సరం గంటెట్టారు. సో ఏ ప్రాతిపదిక కూటమిలో ఉన్న కంపేర్ చేయడానికి ఉందా, లేదా ఏమీ తెలియని పవన్ కళ్యాణ్తో వాళ్ళతో కంపేర్ చేయడానికి ఏమైనా ఉందా? అనవసరంగా మీరు అంటున్నారు పవన్ కళ్యాణ్ దాన్ని నెక్స్ట్ లీడ్ అని చెప్పేసి జనాలు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఏటి తెలియదని ఎందుకు చెప్తున్నారంటే ఆయన చేగదనుడిగా పార్టీ పెట్టింది దేనికంటే వాళ్ళ అన్నగారులాగా వేరే పార్టీలో విలీనం చేయకుండా పార్టీలో ఉన్న వాళ్ళని డైరెక్ట్గా విలీనం చేసేస్తే మనం దొరికిపోతామని చెప్పి తెలుగుదేశం వాడు ఏ తప్పు చేసినా జనసేన పార్టీ నుంచి బహిష్కరించేసే పనులు చేస్తుండు. ఆఖరికి వీళ్ళు ఇలా కూడా భయం పడట్లేదని మన బుడ్డ రాజశేఖర రెడ్డి ఆ పోలీసులు చెతగొట్టేసిన దాంట్లో ఆయన ఏమని కింద పెట్టి జనసేన బలేసేసి జనసేన వ్యక్తిని పెట్టారు వాళ్ళు ఇన్ఛార్జ్. అవును, అంచేత ఈ దెబ్బకి వాళ్ళు ఎలా తట్టుకుంటారంటే ఇదేటిది మాకేటి జరుగుతుందని. కానీ జనసేన వాళ్ళు పాపం అదే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏమి కన్ఫ్యూజన్లో లేరు వాళ్ళు. ఆల్రెడీ కన్ఫ్యూజన్ ఎప్పుడో క్లియర్ అయిపోయింది. వాళ్ళకి ఎలక్షన్ అయిన తర్వాత పిఠాపురం నియోజకవర్గ పరిస్థితి చూశారు. పవన్ కళ్యాణ్ యొక్క ఔదార్యం ఎవరిని కలవకుండా ఇంకా సేమ్ ఇంకా 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 టైట్ సెక్యూరిటీ అయిపోయింది దగ్గర నుంచి ఇంకా టైట్ అయిపోయారు వాళ్ళు. దీనికి తోడు నేను వర్మ గారి సమక్షంలో పిల్లి సత్యబాబు గారు ఎప్పుడైతే రాజీనామా చేశారో పిల్లి సత్యబాబు గారు లాంటి కమిటెడ్ సోల్ ఫర్ తెలుగుదేశానికి అమ్ముల పొదిలో రెండెట్టి దాంతో ఒక దిక్కుమాల రాజకీయం చేద్దాం అన్నప్పుడు ఈవెన్ తెలుగుదేశం లాంటి పార్టీగా తీవ్ర పరిస్థితి చూస్తుంది కనిపిస్తుంది అక్కడ. అట్లా ఓ పక్క వర్మ గారిని గెలుక్కున్నారు, ఓ పక్కన సత్యబాబు గారిని గెలుక్కున్నారు. ఇలాంటివన్నీ చూసినప్పుడు సామాజిక వర్గ పరంగా ఒక టాలెస్ట్ పర్సనాలిటీస్ అవి. ఎన్నాళ్ళ బట్టో తెలుపు కంగారు పిల్లలను కడుపులో పెట్టుకున్నట్టు సత్యబాబు గారు తెలుగుదేశాన్ని కడుపులో పెట్టుకుని ఈసారి గెలుపుకి 100% కమిట్మెంట్తో పనిచేసిన ఆయన. సముచిత స్థానాలు ఇద్దరిని అమ్ముల పొదిలో ఇద్దరిని ఇన్ఛార్జీలు పెట్టి ఆయన ఔదార్యాన్ని తగ్గించే దగ్గర ఆత్మాభిమానం కలిగిన సత్యబాబు గారు లాంటి రాజీనామా చేసి పడేశారు నిన్న. ఆయన కదా చాలా మంది టీడీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ బయటకు వచ్చి డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే మేము అప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏదో చేస్తారు ఏదో జరుగుద్దని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇప్పుడు అలా కనిపించట్లేదని చెప్పి డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఆబ్వియస్లీ మాట్లాడతారండి. వాస్తవానికి ఇప్పుడు అధికారం లేనప్పుడు ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత ఏరు దాటిన తర్వాత బోడిమల్లన్న మాటలకి కొన్ని సామాజిక వర్గాలు కొన్ని నియోజకవర్గాలు తీవ్ర ప్రభావాలు ఎదుర్కొంటున్నప్పుడు గ్యారంటీగా ఓపెన్ అయ్యి మాట్లాడతారు. అలాంటి రాజకీయాల్లో నాయకుడు ఓపెన్ అయ్యి మాట్లాడకుండా ఇంట్లో కూర్చొని ముసుగేసి పడుకుంటాడంటే ఆయన కనీసం ఆ నియోజకవర్గంలోనూ ఆ టెరిటరీలో వాళ్ళ సామాజిక వర్గాల్లో టాలరేట్ చేయరు. ఇప్పుడు సత్యబాబు గారు ఔదార్యం ఆయన చూసి ప్రతి ఒక్కరు ఆయన కమ్యూనిటీ అంతా ఎస్ సత్యబాబు గారి కన్నా ఎవరో మీకు అన్న మాటలకు ఆబ్వియస్లీ వేదిక క్రియేట్ అవుతుంది. కానీ ఇక్కడ అక్కడ కనిపించట్లేదు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు వర్మ గారు అనుకున్నారు క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఎవరు రిప్రజెంటేటివ్ లేకుండా గమ్మున ఉండడానికి ప్రతిదానికి కాంప్రమైజ్ అవ్వడానికి. సత్యబాబు గారు రాజకీయాలు ఉంటే చూదురుగానే రేపటి నుంచి పార్టీ చేంజ్ శాసించే వ్యక్తులండి. నియోజకవర్గ పరిధిలో కొన్ని అంశాల్లో శాసించే వ్యక్తులు వాళ్ళు గౌరవించవలసిందే. ఈ స్టఫ్ అంతా ఎక్కడికి సార్ నెక్స్ట్ సార్ మీకు ఎప్పుడైతే చంద్రబాబు గారు లాంటి ఆయన ఫోన్ చేసి ఓ 10 రోజుల తర్వాత మాట్లాడతారు నేను వచ్చి మాట్లాడతాను అన్నప్పుడే వాళ్ళ ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ ప్రజలు ఈజీ గ్రహిస్తారు. హోటాహోటిని ఎప్పుడైతే పక్కనే ఉండి అదే నియోజకవర్గం అదే జిల్లాలో ఉండి కూడా చంద్రబాబు గారిని పిలిపించుకోలేపారంటే ఆలోచించాలి మీరు ఎంత కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ అట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయో. చాలా మంది ఉన్నారు కదా అట్లా. ఇప్పుడు ఆశించి భంగపడిన వాళ్ళు చాలా మంది. అనంతపూర్లో ప్రభాకర్ చౌదరి గారు ఎలాంటి వాయిస్ ఇస్తున్నారు? ఆయన చాలా సీరియస్ ఉన్నారు. ఖచ్చితంగా అండి. రాజకీయాలు మీకు మాట చెప్తున్నాను, అతిరథ మహారథులైన రాజకీయాల్ని కాంగ్రెస్ని కక్కడొక్కలు తిని వాళ్ళ స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళని అలాంటి వాళ్ళని తొక్కేస్తుంటే ఎవరు భరిస్తారు సార్? పైపచ్చు పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తున్న వాళ్ళని కూడా పార్టీ టాలరేట్ చేస్తున్నట్టు బాధగా ఉండదు? అవన్నీ గమనిస్తారు కదా. ఎవరైనా వెనకాక మనం వచ్చినాడు ఆయన ఆ దగ్గుబాటి ప్రసాద్ ఎవరు ఏం మాడుతున్నాడు అతను? అవన్నీ వాళ్ళ నియోజకవర్గంలో ఎఫెక్ట్ పడదు. ఖచ్చితంగా నెక్స్ట్ ఇంకోసారి పార్టీ లీడ్ చేయాలని పరిస్థితి ఉంటుంది కదా. మొన్నంటే సపోర్ట్ చేశారు, ఇప్పుడు ఆయనకి సపోర్ట్ చేయాలంటే సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది కదా. అవతల పరిటాల సునీత గారు కానీ ప్రభాకర్ చౌదరి గారు ఆ జేసీ ఫ్యామిలీని ఎలా ఎదుర్కొని ఎన్నాళ్ళు తాపత్రయపడి ఎన్నాళ్ళు నిలబెట్టుకున్నారు సార్ పార్టీలని. కంచుకోట్లు తయారు చేయలేదు వాళ్ళు. వీళ్ళ కమిట్మెంట్స్ లేకుండా కంచుకోట్లు తయారైపోతాయి. అనంతపూర్లో నిన్న కాకొచ్చిన చిన్న పిలిపిత్రి బ్యాచ్లతో పట్టుకుని తెలుగుదేశం ఔదార్యంతో చూడండి తాతల పేర్లు చెప్పుకుని మూతులు నాకి బ్యాచ్ టైప్లో తయారవుతారంటే వెళ్ళగొట్టే చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటామంటే మళ్ళీ ఇంకోసారి బండాలి కదా చెట్టుకి. అదే కదా పంటకుండా మొదల్లో నరికేస్తుంటే చూస్తూ కొనుక్కుంటారా పెద్ద లీడర్లు. పక్క పిల్లి సత్యబాబు గారు కానీ ఇక్కడ ప్రభాకర్ చౌదరి గారు కానీ ఇలాంటి వాళ్ళు అందరూ ఏం మాడతారు? పార్టీ లైన్లోనే మాడతారు. వాళ్ళే చెప్తున్నారు కదా మేము ఒకసారి ఆశించాము కానీ ఈసారి పార్టీ అలా కనిపించట్లేదు, పార్టీ నడిపే పరిస్థితులు మేము లేవని చెప్పేసి చెప్తున్నారు. ఆబ్వియస్లీ జనసేన నియోజకవర్గాలు అయితే డైరెక్ట్గా టీడీపీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సే కనిపించట్లేదు, ఇన్వాల్వ్మెంట్ కనిపించట్లేదు. ఓకే
చూద్దాం మరి ఆ పరిణామాలు ఏంటంటే. ఇంకోటిసారి కంక్లూడ్ చేస్తే చివరిగా జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ పెద్దలు మళ్ళీ కమ్యూనికేషన్ చేసుకుంటూ ఆయన ఒకసారి ఢిల్లీ రావాలి అండ్ ఇంకోటి ఈ విశాఖ సంబంధించిన స్టీల్ ప్లాంట్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రతిపక్ష పార్టీగా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ కేంద్ర మంత్రులతో సమావేశమయ్యే ఒక చర్చ కూడా కనిపిస్తుందని ఒక వార్త అవుతుంది. ఏంటి అలాంటి పరిస్థితులు ఉంటే జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తుందా బీజేపీ? దేహి అనే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డికి లేదు. వాళ్ళు అవసరం కాబట్టి రాజ్నాథ్ సింగ్ గారినో లేకపోతే అమిత్ షా గారినో ఒకసారి పిలిచి మాట్లాడతారు ఇక్కడికి వచ్చి. ఈయన ఢిల్లీ పిలిపించుకొని మాట్లాడితే ఈయన వెళ్ళి రిప్రజెంటేటివ్ రాసిన ఇప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి ఇంకో కొన్ని అంశాల గురించి ఒక ప్రతిపక్ష పార్టీగా మాట్లాడాలని చెప్పేసి వైసీపీ నిర్ణయించుకుందని చెప్పి చెప్తున్నారు. ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్. రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించే పార్టీ కింద ఎస్టాబ్లిష్ అవుతారు అతను మాట్లాడితే. ఆయన కమిట్మెంట్ వెరీ సింపుల్గా చెప్పొచ్చండి, దానికి ఏం రాకెట్ సైన్స్ అక్కర్లే. సమైక్య రాష్ట్రవాదిగా నిలబడ్డాడు ప్లకెట్ పట్టుకుని. రాష్ట్ర విభజన అనంతరం ఇవాళ పొంగులేటి గారిని ఇంకో ఆయన గెలిచిన ఆయన ఇద్దరిని తీసుకెళ్లి టీఆర్ఎస్ పార్టీకి అప్పచెప్పి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాలు చేపెట్టాడు, ఆంధ్రప్రదేశ్కి కన్ఫైన్ అయ్యాడు. అక్కడి నుంచి మీరు చూసుకుంటే 5 సంవత్సరాల అధికారం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా ఇంకేమైనా మాట్లాడాడు, పరిరక్షించడం లేదా? వీళ్ళు ఈ తెపేలసానంలో ఒప్పుకోకపోయినా ఆయన నా కుమారస్వామి గారి స్టేట్మెంట్ ఈజ్ వ్యాలిడ్. సో ఖచ్చితంగా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి కాబట్టి కమిట్మెంట్ని ఇంకోసారి ఎస్టాబ్లిష్ చేస్తాడు. దీనికి రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా తకరం బకరం అన్న దగ్గర కూడా ముడిట్టినా నేనైతే ఆశ్చర్యపడ్డాను. డైరెక్ట్గా చెప్పాడు కదా ఆయన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అడగండొచ్చు కదా, కానీ బీజేపీ వాళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డిని పిలిచి మరీ అడిగి చేశారంటే సో ఖచ్చితంగా చంద్రబాబు గారి మీద నమ్మకం లేదన్నట్టు కదా. నమ్మకం ఉందో లేదో మరి, లేదంటే జగన్మోహన్ రెడ్డి నమ్మకం వస్తారని చెప్పేసి వాళ్ళు లేదో అంటున్నారు. అలా కాదు కదా, నాకు రాష్ట్ర ప్రయోజనాలు ఎవడు పరిరక్షిస్తాడు దేవుడు. అదే కరెక్ట్. ఖచ్చితంగా ఏ ప్రభుత్వానికి నాకు అధికారం కోసం నేను బీజేపీతో కాంప్రమైజ్ అవుతాను, స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నాను, నాకు సంబంధం లేదు. అది వాళ్ళు తేల్చుకోవాల్సిన విషయం అంతే. అధికారం దానికి అబద్ధాలు ఎందుకు చెప్పారన్నది మాత్రం ప్రజాబాహుళ్యంలో చెప్పి తీరాలి. రేపు క్వశ్చన్ చేస్తారుగా ఉద్యోగులందరూ. ఎవరు? స్టీల్ ప్లాంట్ ఎవరికి ఉపయోగం? సంవత్సరం బట్టి గలం వినిపించుకుంటున్నారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో. అవుట్కమ్ పట్టించుకునే పరిస్థితే కనిపించట్లేదు. ఎవరు పట్టించుకోవట్లేదు అనుకోండి, ఇది దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి, ఆరోపణలు చేసుకోవడానికి మాత్రమే కనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం జనసేన పార్టీకి మాత్రం అధికారం తేడానికి చాలా ఉపయోగపడింది వాళ్ళు చెప్పిన అబద్ధాలకి, చాలా గట్టిగా. చూద్దాం సార్ దీనికి సంబంధించిన పరిణామాలు ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రసాద్ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి రియాలిటీ చెక్.